కాంగ్రెస్ స్వాతంత్ర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళ మాదిరి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదు గతం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు 5 ఏళ్ళు ఏ పని చేయకపోవచ్చు, ప్రజలకు కనబడకపోవచ్చు. మళ్ళా కొత్త ప్యాకేజీలతో, ఫ్లెక్సీల ప్రచారంతో ప్రజలను మళ్ళా తప్పుదారి పట్టించి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మరో 5 ఏళ్ళు మన జీవితాలని దోచుకోవడానికి ఈ రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో వస్తున్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ 2 పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 ఏళ్ళు మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన దృక్పథంతో మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికో, చంద్రబాబు నాయుడుకో మనం చూసి ఓటు వేస్తే ఇక్కడున్నటువంటి నేతలు మన జీవితాలను హరించేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని అమ్మేస్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ళు, అంతకుముందు మరో 5 ఏళ్ళు 2014ని విభజన జరిగిన అనంతరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం అభివృద్ధి లేదు, ఏ విధమైన డెవలప్మెంట్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. మన రాజమండ్రికి వస్తే ఈ రాజమండ్రికి ఫలానాది కావాలి, నా రాజమండ్రికి త్రాగునీరు కావాలి, మెరుగైన రోడ్లు కావాలి, అలాగే ఇక ట్యాక్సెస్ ఇష్టానుసారం పెంచేశారు, అలాగే పొల్యూటెడ్ మెటీరియల్ అంతా కూడా మార్కెట్లో లభ్యమవుతుంది, నిత్యావసర సరుకులన్నీ కూడా కలుషితమయం అయిపోయినాయి, ప్రతి ప్రభుత్వ కార్యాలయం కుళ్ళిపోయింది అవినీతితో అని ప్రభుత్వం నుంచి కనీసం ప్రశ్నించేటటువంటి నాయకుడు ఇక్కడ 2 పార్టీల్లోనూ లేడు. చంద్రబాబు నాయుడు పార్టీలోనూ లేడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలోనూ లేరు. ఈ పార్టీల నుంచి పోటీ చేసేటటువంటి వాళ్ళకి ఒక్కడే, మొన్న 500 ఇచ్చాం, ఈరోజు 1000 రూపాయలు ఇద్దాం, లేదు అవసరమైతే 2000 ఇద్దాం, వీళ్ళని కొనుక్కుందాం, అమ్ముడిపోతారు వీళ్ళు, వీళ్ళ భవిష్యత్తును మనం దోచుకుందాం అనే ఆలోచన దృక్పథంతోనే ఈరోజు పోటీ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఎవరు ఎలాంటి ఖరీదైనటువంటి ప్రచారం చేసుకుంటారో చేసుకోమని. ఈ రాజమండ్రిలో ఈరోజు విఠలాచార్య సినిమాలో ఏ విధమైనటువంటి సెట్టింగ్లు అయితే ఉంటాయో ఈ రోడ్ల సెట్టింగ్లు అలా ఉంటున్నాయి. అలాగే అప్పటికప్పుడు తెల్లవారుజాము తీసుకొచ్చి ఓ ఫౌంటైన్ పెట్టేస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత అవి ఉండవు. అలాగే మారంపూడిలో ఫ్లైఓవర్ ఉంది, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. దాంట్లో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఒక పెద్ద నాకు ఒక ఆయన చెప్పాడు, కనీసం మెటీరియల్ క్వాలిటీ కూడా లేదట. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాజమండ్రికి పొంచి ఉన్నాయి. ఈ నేతలకు ఓటు వేస్తే మన భవిష్యత్తు, రాజమండ్రి భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. నిరంతరం ప్రజల కోసం, ప్రజల పక్షాన 365 రోజులు ప్రతి దినం ప్రతి సమయంలోని అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిరంతరం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవ ప్రతిష్ట అనేది రాజమండ్రి ప్రజలకి కల్పించేటటువంటి ఒక మెరుగైనటువంటి సమాజాన్ని, భద్రత కలిగినటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.